వాగ్దానాన్ని మరొకసారి చదవండి. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి చేసిన నిబంధనను స్థాపిస్తాను. దేవుడు మనల్ని ఏ విషయాల్లో విస్తరింపజేస్తాడో గత మొదటి తేదీన విన్నాం. మరొకసారి కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు సంతానం లేని వారికి సంతానం ఇచ్చి సంతానాభివృద్ధిని కలుగచేయునుగాక. చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడకపోతే ఆశీర్వదించి ఆస్తిని విస్తరింప చేయునుగాక. అద్భుతాలు జరగకపోతే అద్భుతాలు మహత్కార్యాల్ని దేవుడు విస్తరింపజేసి అందరి పట్ల, సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల, చేరి వచ్చిన అందరి పట్ల అద్భుతాలు జరిగించి వాటిని విస్తరింపజేసి ఆశ్చర్యకరంగా నడిపించునుగాక. ఈ సంఘాన్ని కూడా మినిస్ట్రీ పరిచర్యల్ని, సంఘ పరిచర్యల్ని దేవుడు విస్తరింపజేసి ఆశీర్వాదకరంగా మార్చి నడిపించునుగాక. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యం నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. చూడండి, సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రజల పట్ల ఆయన కృపని, విశ్వాసమును, ప్రేమను అత్యధికముగా విస్తరింపజేశాడు. దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఇవి. 12వ వాక్యం నుండి మనం చదివినట్లయితే, పూర్వము దూషకుడును హింసకుడును హానికారకుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడ్డాను. చూడండి, దైవజనుడైన పౌలు గారి పట్ల దేవుడు తన కృపని, అలాగే ఆయన ప్రేమని, అలాగే విశ్వాసమును అత్యధికముగా విస్తరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన దయ, కనికరం, కటాక్షం, కృప ఆయన విస్తరింపజేసే దేవుడు. చూడండి ప్రియ సహోదరులారా, మనల్ని ఏ విషయాల్లో విస్తరింపజేస్తాడో చెప్తున్న మాటలు ఇవి. దూషకుడుగా, హింసకుడుగా, హానికారకుడుగా ఉన్న పౌలు గారిని దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా దేవుడే ఎంచి ఆయన్ని బలపరిచిన ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల నేను సంఘాన్ని దూషించాను. తెలియకయే నేను అనేకులను హింసించాను, హానికారకుడుగా ఉన్నాను. తెలియక చేసినటువంటి పనులు దూషించడం, హింసించడం, హాని చేయడం, ఇతరులకు అభ్యంతరంగా ఉండడం, సంఘాల్ని భయంకరంగా శ్రమ పెట్టడం, సంఘాల్లో ఉన్న సేవకుల్ని కావచ్చు, విశ్వాసుల్ని కావచ్చు, శ్రమ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, హింసించడం, హాని చేస్తూ ఎంతో అభ్యంతరకారకుడుగా ఉన్నారు పౌలు గారు. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన కనికరించి తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచాడు. అద్భుతంగా బలపరిచి ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఆ తర్వాత ఆయన కృపని, అలాగే విశ్వాసమును, ప్రేమని అత్యధికముగా విస్తరింపజేస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని ఏ విషయంలో విస్తరింపజేస్తాడంటే
కృప విషయంలో ఆయన మనల్ని విస్తరింప చేయునుగాక. విశ్వాస విషయంలో మనల్ని విస్తరింప చేయునుగాక. అలాగే ఆయన ప్రేమ సమృద్ధిగా మన హృదయంలో నింపుకొని ఆయన ప్రేమ మనలో విస్తరించేటట్లుగా, విశ్వాసం విస్తరించేటట్లుగా, అలాగే కనికరం మనలో విస్తరించేటట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు ఆత్మీయులందరికీ, క్రైస్తవులందరికీ, దైవ సేవకులందరిలో ఆయన ప్రేమని అత్యధికముగా విస్తరింప చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటివరకు మీరు ఎలా నడిచారో, ఒకవేళ దూషకులుగా ఉన్నారేమో, అలాగే హింసించే వాళ్ళుగా ఉన్నారేమో, హానికారకులుగా ఉన్నారేమో, తల్లిదండ్రులని దూషించి, సంఘాలని, సంఘ సేవకుల్ని దూషించి, ఆత్మీయులను దూషించి, అనేకులకు హింసలు కలుగజేస్తూ అనేకులకు హాని తలపెట్టిన వ్యక్తులుగా ఉన్నారేమో, ఈ సంవత్సరం ఈ మొదటి ఆరాధనలో దేవుడు చెప్తున్నాడు, నేను నీలో కృపని విస్తరింపజేస్తాను అని. ప్రైజ్ ది లార్డ్. నీలో విశ్వాసమును విస్తరింపజేస్తాను అని, అలాగే ఆయన ప్రేమని అత్యధికముగా మనలో విస్తరింపజేస్తాడు అని. ప్రియ సహోదరులారా, కనికరము కలిగిన దేవుడు తన కృపని అత్యధికముగా తన పిల్లల పట్ల ఆయన విస్తరింపజేస్తూ వచ్చాడు. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. దేవుడు అత్యంత కృప గలవాడు. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, మేఘములంతా ఎత్తున్నది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తున్నది, మేఘములంతా ఎత్తున్నది. కృపానిధి. ఎంత చక్కటి కీర్తన చూడండి. దయానిధి, కృపానిధి నీవే ప్రభు. ప్రియ సహోదరులారా, దేవుని కృప అమూల్యమైనది, అత్యధికమైనది. కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్య మన కోసం ఈ లోకానికి దిగివచ్చి సమృద్ధి అయిన కృపతో నింపుతూ వచ్చాడు. ఆయన కృప అందరిలో విస్తరించునుగాక. కృప విషయంలో విస్తరించబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, విలాప వాక్యాల్లో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయం 22వ వాక్యం. విలాప వాక్యం 3వ అధ్యాయం 22వ వాక్యం, 32వ వాక్యం, 33వ వాక్యం కూడా చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యం మన ఎడల కలుగుచున్నది. 32వ వాక్యం కూడా చదవండి. 32, 33 వాక్యాలు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. చూడండి, ఆయన మనల్ని బాధ పెట్టిన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. అలాగే హృదయపూర్వకంగా నరులకు విచారాన్ని, బాధని కలుగు చేయడు. కృపా సమృద్ధి కలిగిన దేవుడు తన కృపని మన పట్ల విస్తరింపజేసి ఆయన మనల్ని ఏమాత్రం నిర్మూలము కాకుండా మనల్ని కృప విషయంలో విస్తరింపజేసి అద్భుతంగా మనల్ని కాపాడి నడిపించునుగాక. నిర్మూలం చేయకుండా. చూడండి ప్రియ సహోదరులారా, దైవ కృప లేకపోతే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయే వాళ్ళం. దేవుని కృప లేకపోతే మనం జీవించలేం. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్న. ఆయన కృప నాలో
విస్తరింపజేస్తూ వచ్చాడు. నేను ఈ రోజున సేవ చేస్తున్నానంటే అది కేవలం దేవుని కృప. నేను ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయంటే అది కేవలం దేవుని కృపే. నేను ఐశ్వర్యవంతుడని అయ్యానంటే అది కేవలం దేవుని కృపే. అనేక ప్రత్యక్షతలు నేను కలిగి జీవిస్తున్నానంటే అది కేవలం దేవుని కృపే. ఇన్ని సంఘాలని కట్టానంటే కేవలం దేవుని కృపే. అనేక మందిని సేవకులుగా మార్చడం గల కారణం అది దేవుని కృపే. ఆయన కృపా సమృద్ధిని బట్టి మనల్ని నిర్మూలన చేయకుండా కాపాడుతున్నాడు. నేను దూషకుడనైనా హానికారకుడనైనా దేవుడు నా పట్ల కనికరం చూపి జాలిపడి తన పరిచర్య కోసం ప్రత్యేకించాడు. ఇది కేవలం దైవ కృప, దేవుని కనికరం అని చెప్తున్నాడు పౌలు గారు. ప్రియ సహోదరులారా, విస్తారమైన కృప చూపి మనలందరినీ శిక్షించకుండా ఆయన మనల్ని బాధ పెట్టిన మనల్ని జాలిపడి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి మనల్ని ఆనందింపజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అయిన తన ప్రజలు వారిని విమోచించి కృపచేత వారిని తోడుకొని వచ్చి వారిని పరిశుద్ధాలయానికి నడిపించాడనే మాట ఉంటుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వాక్యం. 15:13 నిర్గమకాండం 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత వారిని తోడుకొని పోయావు, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించావు. చూడండి ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించి తన కృపచేత తోడుకొని పరిశుద్ధాలయానికి నడిపించాడు. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని మందిరానికి మనం వచ్చున్నామంటే ఎవరి కృప ఇది? ఎవరి కనికరం ఇది? మనకై మనం వచ్చామా? దేవుడు మనల్ని ఆయన కృపచేత తీసుకొని వచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. మరి ఆరాధనకి మీరు ఎంత ఆలస్యంగా వచ్చారో అది నాకు తెలుసు. చలి ఎక్కువ వచ్చారా, అసలు రాకుండానే ఉండిపోదాం అనుకున్నారో, మరి మీలో ఎంతమందికి ఆ మనసు ఉందో నాకు తెలియదు. కానీ కృప కలిగిన దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాలయానికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు ఆయన కృప చేత పరిశుద్ధాలయానికి తోడుకొని వచ్చాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ప్రాణమును విసికించారంట. దేవునిని వారు అరణ్య యాత్రలో ఆయన్ని విసికించారు. అయినా కృప కలిగిన దేవుడు వారిని అద్భుతంగా కాపాడి వారిని సంహరించకుండా నిర్మూలన చేయకుండా కృపా సమృద్ధిని బట్టి జాలిపడి ఆయన సన్నిధికి ప్రభు తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి కలిగిన దేవుని ప్రాణాన్ని విసికించారు, ఆయన కోపం పుట్టించారు, ఆయనకి బాధ కలుగజేశారు, నెమ్మది లేకుండా చేశారు. ఆయన కృప కలిగిన దేవుడు ఏం చేశాడు? వారిని కనికరం చూపి అద్భుతంగా వారిని నడిపించాడు. దేవుని కృప లేకపోతే వాళ్ళు మార్గ మధ్యలోనే మొత్తం నిర్మూలమైపోయేవాళ్ళు. ఆయన జాలి చూపి అద్భుతంగా కృపని వారిలో విస్తరింపజేసి కాపాడి సర్వశక్తి కలిగిన దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, దైవ పిలుపునకు నీవు ఆయన పిలుపునకు లోబడి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతి గ్రహించి నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే కృప కలిగిన దేవుడు నిర్మూలం కాకుండా అద్భుతంగా మిమ్మల్ని నడిపించి కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృపనిచ్చి మనల్ని నేటి వరకు కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరం అంతా కూడా మనం నిర్మూలము కాకుండా కృప కలిగిన దేవుడు ఆయన కృపని మనలో విస్తరింపజేసి అద్భుతంగా మనల్ని నడిపించునుగాక. ఆశీర్వాదకరమైన మార్గాల్లో ఈ సంవత్సరం అంతా మనం నిర్మూలం కాకుండా కాపాడి నడిపించునుగాక. హల్లెలూయా.
ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనల్ని కృపగలిగిన దేవుడు స్థిరపరచునుగాక. నశింప చేయకుండా అందరినీ ఇప్పటివరకు మనం పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఇంచుమించుగా 3 దినములు మనల్ని కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినం ఈ సంవత్సరానికి మొదటి ఆరాధన, అలాగే ప్రభు బల్లారాధన కూడా మొట్టమొదటి ఈ సంవత్సరంలో మొదటి ప్రభు బల్లారాధన, మొట్టమొదటి ఆరాధనకి దేవుడు మనల్ని నిర్మూలం కాకుండా మనల్ని తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఆనందింపజేసిన దేవుడు ఈ దినం మొదలుకొని రాబోయే కాలమంతా కృపా సమృద్ధి కలిగిన దేవుడు మనకు తోడైండి మనం నిర్మూలం కాకుండా మనలో ఆయన కృపని విస్తరింపజేసి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోనా దేవుని మాటకి అవిధేయుడై దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళకుండా తనకిష్టమైన చోటికి వెళ్ళేదానికి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు అనేటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా దేవుని మాటకు విరోధి అయి దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు అన్నమాట. ఎక్కడి నుండి పారిపోతున్నాడు? అవిధేయుడు గనుక, దేవుని మాట ఆయనకు నచ్చలేదు గనుక దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఇక సేవ అక్కర్లేదు, సేవ చేయాల్సిన అక్కర్లేదు, తర్షీషు వెళ్దాం. ఎందుకంటే ఆ ఓడలో విలాసవంతమైన జీవితం, విందులు, విలాసాలు, సంతోషం, అన్నీ తర్షీషు ఓడల్లో అన్నీ సమృద్ధిగా ఉంటాయన్నమాట. దేవునికి విరోధమైన అన్నీ ఉంటాయి అందులో. చూడండి, దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నాను, దేవుని సన్నిధిలో నుండి దేవుని సన్నిధిని విడిచి వెళ్తున్నాడు. సేవ వదిలిపెట్టాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఆయనకి ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో పెద్ద గాలి, తుఫాను, సముద్రం అంతా అల్లకొల్లోలం అయిపోయిందండి. సముద్రం ఉప్పొంగిపోతుంది, నెమ్మది లేదు. ఆ ఓడను తేలిక చేద్దామని విలువైన వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. ఆహార వస్తువులు సముద్రంలో పడవేశారు. పడవ అలల చేత కొట్టబడుతుంది, అలల చేత కప్పబడిపోతుంది. ఆ ఓడలో ప్రయాణం చేసే వాళ్ళకి ఎవ్వరికీ నెమ్మది లేదు. అయ్యగారు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతా ఏమొచ్చిందిరా బాబు నీకు? సముద్రం అంతా ఉప్పొంగిపోతుంటే నువ్వేంట్రా ప్రశాంతంగా పడుకొని ఉన్నావు? మాకు సంబంధించిన దేవుళ్ళకి మేము ప్రార్థించాం, ఒరే నిద్రపోతు మొహమాట లేచి ప్రార్థన చేయి అంటున్నారు వాళ్ళు. నిద్రపోతా నీకేమొచ్చింది? లేచి ప్రార్థన చేయి. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నీ ప్రయాణం ఎక్కడికి? ఏం చేస్తావు నువ్వు? నీ వ్యాపారం ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, నిద్ర మొహమోడా, లే పైకి లేచి ప్రార్థన చేయి. మనము చావకుండా ఉండునట్లుగా, మనం నశించిపోకుండా ఉండునట్లుగా దేవుడు మన యందు కనికరించునేమో అని మొదటగా దేవుడు గుర్తురాడు అందరికీ. ఓడని ఎలా తేలిక చేయాలో ప్రయత్నాలు చేశారు. దేవుడు గుర్తురాడు. అంత అయిపోయిన తర్వాత గుర్తొస్తాడు. అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తుంటారు. 1998 సంవత్సరం అనుకుంటా దైవజనుల నేసన్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశాడు నంద్యాల అనే ప్రాంతంలో. మొదటి మందిరం లేదు అక్కడ, ఒక చిన్న అద్దిల్లు తీసుకొని ఆరాధన ఒక స్కూల్లో జరుపుతూ ఉండేవాళ్ళు. మీటింగ్స్ పెట్టారు నేసన్ గారు. మొదటి రోజు మీటింగ్ అద్భుతంగా జరిగింది. ఇక అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు అక్కడ ఉండి, వేరే గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు. బాబు చర్చి ఎక్కడ బాబు అంటే, అమ్మ చర్చి ఏమి లేదు ఇక్కడ, ఇంకా మందిరం ఏమి లేదు, ఒక స్కూల్లో ఆరాధన జరుగుతుంటుంది. మరి ఎలా బాబు అంటే, ఇక్కడే ఉండండి అంటే, వర్షం వచ్చేటట్టుకుంది అంటే, వర్షం లేదేం లేదు, ఇక్కడ పడుకోండి అని చెప్పాం. మేమంతా వచ్చిన వాళ్ళంతా
పడుకున్నారు. ఏసన్న గారు మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోయారు. మధ్యరాత్రి 1 గంట 2 గంటలకు పెద్ద గాలి, సుడిగాలి, వర్షం, భయంకరమైన వర్షం, గాలి. ఒక్కసారి సుడిగాలి వీస్తే స్టేజ్ అలాగే కింద పడిపోయింది. వెనక్కి విరిగిపోయినాయి ఆ కర్రలు, బాదులన్నీ. బాక్సులు నిలబెట్టిన బాక్సులు కింద పడిపోయి అన్ని బాక్సులన్నీ పడిపోయాయి. ఆ తర్వాత వర్షం పడుతూ ఉంది, పెద్ద గాలి. ఈ సుడిగాలి దెబ్బకి వచ్చిన వాళ్ళు ఎటుపోయారో తెలియదు. వర్షం అని చెప్పారు, వాళ్ళు ఎటుపోయారో తెలియదు. మేమందరం పరిగెత్తి, అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, బాక్సులు పట్టుకుంటూ ఆ గాలికి స్టేజ్ పడిపోతుంటే దాన్ని పట్టుకుని పరిగెడుతుంటే ఒకడు మాత్రం మోకాళ్ళ మీద, ప్రభువా నీ రాకడ వచ్చేసింది అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభా, నేను ఇప్పుడు నీతో కూడా పరలోకానికి వచ్చాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మోకాళ్ళ మీద స్టేజ్ మీద ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను ఘోర పాపిని, నన్ను క్షమించు, నీ రాకడ వచ్చింది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎలుగెత్తి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడండి. కొంతమందికి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొస్తుంటుంది, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన గుర్తొస్తుంటుంది. అన్నీ బాగున్నప్పుడు బాగుంటారు నెమ్మదిగా, ఏదైనా కొంచెం చిన్న సమస్య వచ్చిందంటే కలవరపడిపోయి, కలత చెందిపోయి, ప్రయత్నాలన్నీ చేసి ఆఖరికి ఎక్కడికి వస్తారు? ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి గోజాడి ప్రార్థన చేస్తారు. అదేదో ముందే చేస్తే బాగుంటుంది కదా. కొంతమందికి శ్రమలు, సమస్యలు వచ్చినా దుప్పటిదైన పడుకొని ఉంటారు, పోయి నిద్రపోతా. ఊరి ఇంత అల్లకొల్లలం అయిపోతుంటే సముద్రము, మేము చేసే ప్రయాణం అంతా నెమ్మది లేకుండా అయిపోతుంది, నువ్వేంట్రా నిద్రపోతున్నావు? కొంతమంది పని ఏంటో తెలుసా అండి, తిని నిద్రపోతున్నారు, తినడం నిద్రపోవడం, ఇంకేం పని చేయరు వాళ్ళు, తిని నిద్రపోతుంటారు. నట్టింట్లో బాత్రూమ్ కట్టి పెట్టుకొని ఉంటారు, ఇక ఏ దిగులు లేదనమాట. అర్థమవుతుందండి మీకు? ఇంకేం పని ఉండదు అలాగే, తిని నిద్రపోయే పనే. ఇంత అల్లకొల్లంగా ఉంటే నీకు ఎలా నిద్రపోతుందో? నేను నిద్ర మొహమడా ఈ నిద్రపోతా. వాళ్ళు మొత్తం మీదకి లేచి నీ దేవునికి ప్రార్థన చేయము, మనం నిర్మూలము కాకుండానట్లుగా దైవ కనికరం పొందుకొని కృప మనలో విస్తరిస్తే దేవుడు కృపా సమృద్ధి గలవాడు గనుక మనల్ని నిర్మూలము చేయడు. మనం రక్షింపబడినట్లుగా, మనం కాపాడబడినట్లుగా దేవుడు మన యందు కనికరించునేమో, కృప చూపునేమో అనేను. ఓడవాళ్ళు వచ్చారు, ఇక ఉంటారు కదండి, కెప్టెన్ ఉంటాడు కదా, వచ్చి అసలు ఎవరిని బట్టి వచ్చింది ఈ కీడు, వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఈ డౌట్ నాకు అర్థం కాల. ఈ కీడు ఎవరిని బట్టి సంభవించి సడన్గా వచ్చింది గాలి తుఫాను, అసలు ఎవరిని బట్టి వచ్చింది ఈ కీడు అని అడిగారు. అసలు చీట్లు వేద్దాం, ఎవడి పేరు మీద వస్తుందని చీట్లు వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? అది దేవుని సన్నిధి నుండి పారిపోతున్న ఆయన మీదకి వచ్చింది. సేవ వదిలిపెట్టి వెళ్తున్నాడే ఆయన పేరు మీద వచ్చింది చీట్లు వేస్తే యోనా పేరు మీద వచ్చింది. నీ వ్యాపారం ఏంటో, ఎక్కడి నుండి ప్రయాణం చేస్తున్నావో, నీ దేశమేదో, నీ జనమేదో, అసలు నీ దేశం ఏంటి, నీ జనం ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ వ్యాపారం చేస్తావు, అంత బిజినెస్ షిప్, అది బిజినెస్ చేసుకునే షిప్పు, సేవకులు ప్రయాణం చేసేది కాదు అది, అది వ్యాపారస్తులు తిరిగే తర్షీషు ఓడలు అవి. అసలు నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏది, నీ జనమేది, నువ్వు చేసే పని ఏంటి, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, మాకు తెలియదు చెప్పంటే ఆయన ఏమన్నాడు?
భయభక్తులు గలవాడే కానీ యెహోవా సన్నిధిలో నుండి ఆకాశమునకు భూమికి సర్వోన్నతమైన దేవుని సేవకుని భయభక్తులు గలవాన్ని, కానీ దేవుని సన్నిధిలో నుండి మందిరంలో ఉన్నారు, పారిపోతుంటారు కొంతమంది. ఆత్మీయులే, విశ్వాసులే, దైవ సేవకులే, పరిచారకులే, ఉపదేశకులే, భయభక్తులు గలవాళ్ళే, కానీ నా దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోవచ్చున్నాను. తెలుసుకొని ఏంటంట, తెలుసుకొని భయపడి నువ్వు చేసిన పని ఏంటి ఆయన అడిగారు. సముద్రం పొంగుచున్నది, మేమేం చేయాలో చెప్పరా బాబు అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, నన్ను బట్టి మీ మీదకి వస్తుంది, మీరేమి చేయాల్సిన పనిలా తీసుకెళ్ళి నన్ను సముద్రంలో. ఎన్నటి జాగ్రత్తగా యోనా ఏమాత్రం, అక్కడ వ్యాపారస్తులు అన్యులు ఉన్నారు, అక్కడ నీ దేవుని కనికరం కోసం ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడేమో, రక్షిస్తాడేమో అంటే ఏమాత్రం వినకుండా నన్ను తీసి సముద్రంలో పడేయండి. కొంచెం సర్దుకొని కూర్చోండి అమ్మా, వరుసలుగా కూర్చోండి, ఎలా పడితే అలా కూర్చోవద్దు, వరుసలుగా కూర్చోండి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను, గట్టిగా చప్పట్లు కొడుతూ పురుషులు కూడా ముందుకు సర్దుకొని కూర్చోండి. కృప వెంబడి కృపను పొందుచు, కృపలు పురుషులు కూడా ముందుకు కూర్చోండి. పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే, వేరెవరు నాకు లేరని నేను కొనియాడినా. తబలా సౌండ్ పెట్టాడు, బ్యాడ్ సౌండ్ తగ్గి, బ్యాడ్ తబలా సౌండ్ పెట్టాడు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో కృప వెంబడి కృపను పొందుచు, కృపలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపా కనికరములు మనల్ని తప్పించినేమో, లేచి ప్రార్థన చేయమంటే ఈ భక్తుడు, ఈ సేవకుడు అంటాడు, నేను భక్తుడిని, భయభక్తులు గలవాడిని, కానీ దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోవచ్చున్నాను. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నా ద్వారా ఈ కీడు వచ్చింది, అందుకని నన్ను తీసుకెళ్ళి ముందు సముద్రంలో పడవేయండి. ఇంకా చాలమ్మా, చాలు మాట్లాడింది చాలు అమ్మా, మాట్లాడుకుంది చాలు, ఇంకా మౌనంగా ఉండండి. వచ్చింది ఆలస్యం, మరల వాక్య సమయం కూడా దొంగిలిస్తున్నారు మీరు. రావడమే ఆలస్యంగా వచ్చారు. చాలే కూర్చోండి, ఇక అందరు కూర్చొని ఎవరు మాట్లాడద్దు, అందరు కూర్చోవాలి. జాగ్రత్తగా వాక్యం గ్రహించండి. చాలు, ఇక జరిపింది చాలు, కూర్చోవాలి అందరూ, ఎవరు మాట్లాడద్దు. అందరూ వైట్ డ్రెస్సులు ఉంటే మంచిది. ప్రతి ఆదివారం కలర్ డ్రెస్ వేసుకుంటే మీరే వెనక కూర్చోండి. ఈసారి కలర్ డ్రెస్ ఎవరైనా వేసుకొస్తే గౌరవంగా లేచి ఆ వెనక కూర్చోండి, బాగుంటుంది. వైట్ డ్రెస్సులంతా ముందు కూర్చుంటే బాగుంటుంది.
అందరూ వైట్ డ్రెస్సులో ఉండండి, ఎంత బాగుంటుంది. అక్కడక్కడ డిజిటల్ కలర్స్ కనపడుతున్నాయి నాకు. విచిత్రమైనటువంటి వర్ణాలు అన్నమాట, విచిత్రమైన రంగులు, వర్ణాలు. బల్లారాధనప్పుడు కూడా కొంచెం భక్తిగా ఉంటే మంచిది, వైట్ డ్రెస్లో ఉండి పరిశుద్ధులకు తగినట్టుగా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నా. మీకు ఎవరికైనా వైట్ డ్రెస్ లేకపోతే సిస్టర్స్ని అడగండి, రానెక్కని కొని పెడుతుంది, మీకు డబ్బులు మీవే మరలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పురుషులకి ఎవరికైనా వైట్ డ్రెస్ లేకపోతే నన్ను అడగండి. వైట్ డ్రెస్ లేకుండా మాత్రం రావద్దు బల్లారాధన రోజు. యేసన్న గారు ఖచ్చితంగా చెప్పాడు, కనీసం బల్లారాధన రోజైనా వాళ్ళు వైట్ డ్రెస్లో ఉంటే మంచిదని. ఇట్లా డిజిటల్ కలర్స్ అన్నీ వేసుకొని దేవుని మందిరంలో కనబడద్దు. ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని బైబిల్లో ఉంది. భక్తులు, పరిశుద్ధులు, మన పరిశుద్ధులకు తగినట్టుగా ఉండాలి. మరలా నాతో చెప్పించుకోదండి ఇలాంటి మాటలు. మీరు కలర్ డ్రెస్ వేసుకుంటే అక్కడ చివరిలో కూర్చోండి. బల్లారాధనలు మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అనమాట, వైట్ డ్రెస్సులు ఉంటే మంచిది. అందరు వస్తారా వైట్ డ్రెస్సులు బల్లారాధనకి? ప్రైజ్ ది లార్డ్. మీరు కలర్ డ్రెస్సులు వస్తే ఆ చివరి కూర్చోండి, అభ్యంతరం ఏం లేదు. అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి రావాలని ప్రేమతో తెలియచేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యోనా దైవ కనికరం కోసం వేడుకోలేదు, సముద్రంలో పడేయమని చెప్పాడు. నాకు దేవుని కృప కనికరం ఏం అక్కర్లేదు, పడేసేయండి. సముద్రంలో పడి చస్తే బాగుంటుంది అనుకున్నాడేమో మరి, లేకపోతే దేవుడు కాపాడుతాడు అనుకున్నాడో అర్థం కాల. దైవ కృప కోసం వేడుకోలేదు, సముద్రంలో పడేస్తే మీరు కీడు నుంచి తప్పించబడతారు. నాకు ఎలాగో సేవ మీద విసుగు వచ్చింది, విరక్తి కలిగింది. సేవ చేయాలని ఏమి లేదు, నాకు చనిపోవాలని ఉంది, తీసి పడేయండి సముద్రంలో అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు అయ్యగారిని ఏం చేశారండి, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు, తీసుకెళ్ళి యోనాను సముద్రంలో పడేశారు. సర్వశక్తి కలిగిన దేవుడు తన మాట నెరవేర్చుకోవాలి కనుక ఆయన నినివే పట్టణాన్ని తీసుకెళ్ళి సేవ చేయించాలి కనుక ఆ రోజు మరి ఆ ప్రాంతానికి సమీపంగా ఈ ప్రవక్త ఒక్కడే ఉన్నట్టున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి సేవ చేయించాలి ఇంతో అని దేవుడు గ్రహించిన వాడై ఒక పెద్ద చేపను పంపించాడు. అది ఆయన మింగివేసింది, ఏ మాత్రం హాని చేయకుండా దేవుడు దానికి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆయన నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళేదానికి చేపకు ఆజ్ఞాపించాడు. అప్పుడు చేప కడుపులోకి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, నీవు అత్యంత కృపగలిగిన దేవుడు, నా ప్రార్థన ఆలకించి నేను ఉపద్రవంలో నుండి విడుదల పొందేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తే కృపగలిగిన దేవుడు ఆయనకి కనికరం చూపి ఆయన నశించిపోకుండా ఉండేటట్లుగా, మనం ఏమాత్రం నశించకుండా ఉండనట్లుగా కృపను బట్టి జాలి చూపి ఆయన తన వాత్సల్యాన్ని చూపి నిర్మూలన చేయకుండా యోనాను కాపాడి ఆయన అన్నట్టుగా తర్షీషుకి తీసుకెళ్లకుండా నినివే పట్టణాన్ని తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. పడవలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే బాగుండేది కదా. చేప కడుపులోకి వెళ్ళి అగాధ సముద్ర జలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేశాడు దైవ కనికరం కోసం, దేవుని కృప కోసం ప్రార్థన చేశాడు. కృపా సమృద్ధి కలిగిన దేవుడు తన కృపని యోనా పట్ల విస్తరింపజేసి ఆయన్ని నశింప చేయకుండా, నిర్మూలన చేయకుండా కాపాడి తన సేవ జరిగిస్తూ వచ్చాడు. చప్పట్లు కొడదాము గట్టిగా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుణ్ణి విసిగించిన ఆయన కృప చూపి ఆయన పరిశుద్ధ సన్నిధికి తోడుకొని వచ్చాడు. సనిగి గొనిగి దేవుని దైవ సేవకుల్ని మీద సనిగి దూషించి విచ్చలవిడిగా ప్రవర్తించిన ఇశ్రాయేలుని నిర్మూలన చేయకుండా కృప వారి పట్ల విస్తరింపజేసి వారిని పరిశుద్ధాలయానికి కనానుకి నడిపించాడు. యోనా దేవుడి మీద కోపంతోనే దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా మరొక ప్రాంతానికి వెళ్తున్న యోనాని దేవుడు అద్భుతంగా ఆయన పట్ల తన కృపని విస్తరింపజేసి కాపాడి
నినివే పట్టణానికి నడిపించాడు. ఆ తర్వాత ఈయన సువార్త చెప్పాడు, ప్రజలందరూ రక్షింపబడ్డారు, దేవుడు కనికరం చూపాడు, వాళ్ళని నశింప చేయకుండా కాపాడుతూ వచ్చాడు. మరలా యోనా అంటాడు, అయ్యా నీవు కృప కలిగిన దేవుడు, అత్యంత కృపగల దేవుడు, పశ్చాత్తాపడి కీడు చేయక మాని అద్భుతంగా కాపాడే దేవుడు, నీ సంగతి నాకు తెలిసే నేను నినివే పట్టణానికి వెళ్ళదు, నువ్వు ఎలాగో అలాగా కాపాడుతావు వాళ్ళని నాకు తెలుసు, నువ్వు కృపని విస్తరింపజేస్తావు, పశ్చాత్తాపడి తిరిగి నీ ఎదుకు వచ్చి ప్రార్థించే వారి పట్ల కృపని విస్తరింపజేస్తావు నాకు తెలుసు, నీవు కృపా సమృద్ధి కలిగిన దేవుడవై ఉండి నీ ప్రజలకు కీడు చేయటం మాని వారికి మేలు చేసే దేవుడు అని నాకు తెలుసయ్యా. చూడని నినివే పట్టణ ప్రజల పట్ల కృపని విస్తరింపజేసి అద్భుతంగా వారిని కాపాడి నడిపించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు పట్ల కృపను విస్తరింపజేసి వారిని నిర్మూలన చేయకుండా కాపాడిన దేవుడు. పౌలు గారి పట్ల తన కృపని విస్తరింపజేసి ఆయన్ని నశించిపోకుండా కాపాడి గొప్ప సేవకునిగా తీర్చిదిద్దిన దేవుడు. పౌలు పట్ల కృపను విస్తరింపజేసి, ఇశ్రాయేలు పట్ల కృపను విస్తరింపజేసి, యోనా పట్ల నినివే పట్టణ ప్రజల పట్ల కృపను విస్తరింపజేసి కాపాడి సంరక్షించిన దేవుడు. ఈ సంవత్సరం అంతా ఆయన కృపని మన పట్ల విస్తరింపజేసి కాపాడి నడిపించునుగాక, నిర్మూలం కాకుండా ఆయన పరిశుద్ధ సన్నిధిలో స్థిరపరచునుగాక, మనల్ని కాపాడి అద్భుతంగా నడిపించునుగాక. హల్లెలూయా. మనల్ని బలపరచునుగాక, ఆయన పరిచర్య కోసం ప్రత్యేకింపచేయునుగాక. హల్లెలూయా. ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి చూపి మన బలహీనతలను విడిపించి బలపరిచి ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఉగ్రతకు అప్పగించకుండా ఆయన కనికరం చూపి కాపాడి పరలోక రాజ్యమునకు నడిపించునుగాక. హల్లెలూయా. నా ఎడల నీ కృప విస్తరించింది, దూషకుడైన నా పట్ల నీ కృప విస్తరింపజేసి నీ సేవకునిగా మార్చింది, హాని చేసేటువంటి నా పట్ల నీ కృపని విస్తరింపజేసి నన్ను సేవకునిగా మార్చింది. నీ కృప లేకపోతే నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. ప్రియ సహోదరులారా, పరిశుద్ధుల పట్ల, దేవుని ప్రజల పట్ల, తిరుగుబాటు చేయుచున్న ప్రజల పట్ల, దేవుని మాటకు లోబడకుండా విచ్చలవిడిగా ప్రవర్తించి తనకిష్టమైన చోటికి దేవుని సన్నిధి నుండి పారిపోయి జీవించేటువంటి అతని పట్ల, యోనా గారి పట్ల కృపని విస్తరింపజేసి కాపాడిన దేవుడు. ఈ మొదటి ఆరాధనలో ఆయన సన్నిధికి వచ్చిన మనందరి ఎడల కృపని విస్తరింపజేసి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా విశ్వాసమును విస్తరింపజేశాడు. విశ్వాసమును మనలో విస్తరింపజేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చదవండి మరొకసారి ఆ మాటని. మొదటి తిమోతి పత్రిక 14వ వాక్యం. విశ్వాసమును ప్రేమయు, ఒకటి కృప, అలాగే రెండోది విశ్వాసం, అలాగే మూడోది ప్రేమ. దేవుడు మనల్ని విశ్వాస విషయంలో విస్తరింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సమృద్ధి అయినటువంటి కృపనిచ్చిన దేవుడు విశ్వాసంలో కూడా స్థిరపరిచి విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసి విస్తరింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని ఆయన స్థిరపరిచి విస్తరింపచేయాలి. రోజు రోజుకి దేవుని సన్నిధికి వచ్చేటువంటి దేవుని ప్రజల్లో కావచ్చు, ఆత్మీయుల్లో కావచ్చు, దైవ సేవకుల్లో కావచ్చు, విశ్వాసం తగ్గిపోతుందని చెప్పొచ్చు. ప్రారంభంలోనే విశ్వాసం లేకుండా పోతుంది. అవిశ్వాసానికి చోటిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసం పెంపొందించబడుతుంది, విస్తరిస్తుంటుంది. ప్రార్థించే వాళ్ళకి విశ్వాసం స్థిరపరచబడుతుంది, విశ్వాసం పెంపొందించబడుతుంది.
భయభక్తులు కలిగి జీవించే వారికి కూడా విశ్వాసం అధికమవుతూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో విశ్వాసవీరుడిగా బ్రతకాలంటే దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించండి. వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ధ్యానించండి, వినండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజున చాలామంది దేవుని వాక్యానికి చెవి యొగ్గట్లేదు. లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన కార్యక్రమాలు, అనవసరమైనటువంటి విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు, వీటి మీద ధ్యానం ఉంచుతున్నారు కానీ వాక్యం మీద ధ్యానం ఉంచడం లేదు. దేవుని వాక్యం వినడం లేదు, చాలామంది చదవడం లేదు, ధ్యానించడం లేదు. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించండి, ప్రతిరోజు చదవండి. దివారాత్రులు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉంటే ధన్యత కలుగుతుంది, మనకి ఆశీర్వాదం కలుగుతుంది, విశ్వాసం విస్తరిస్తూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు గల వారిలో విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునితో నడిచే వాళ్ళలో విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుణ్ణి సేవించే వారిలో విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించే వారిలో విశ్వాసం అధికమవుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్న అబ్రహాములో విశ్వాసం అధికమైంది. హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో జీవించేవాడు, దేవునితో నడిచేవాడు, విశ్వాసవీరుడిగానే బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని హానోకు గురించి రాసేటప్పుడు విశ్వాసమును బట్టి హానోకు మరణమును రుచి చూడకుండగానే కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను. చదవండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం. అందరు బైబిల్ తీసి చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లుగా కొనిపోబడెను. ప్రియ సహోదరులారా, విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అందుకని ఆయనలో విశ్వాసం వృద్ధి చెందుతూ వచ్చింది. ఎంత విశ్వాస వీరుడంటే మరణాన్ని రుచి చూడకుండా కొనిపోబడే అంత విశ్వాసం. దేవునితో నడిచి ఆయనతో కూడా పరలోక రాజ్యానికి అలాగే ఆయనతో కూడా నడుచుకుంటూ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినంత గొప్ప విశ్వాస వీరుడు. ఒక వ్యక్తి హృదయంలో విశ్వాసం పెంపొందించబడాలన్నా, అది విస్తరించబడాలన్నా ఎలా బ్రతకాలంట? మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవుని దృష్టిలో మనం ఇష్టలుగా ఉండాలన్నా, అయిష్టంగా ఉండాలన్నా? కష్టపెట్టే వాళ్ళుగా ఉండదు. దేవుడు దుఃఖపడేటట్లుగా ఏ పని చేయదు. ప్రభు కన్నీళ్ళు విడిచేంతగా ఏ పని చేయొద్దండి. యెరూషలేమును చూసి కన్నీళ్ళు రాల్చాడు యేసయ్య. యెరూషలేమా, యెరూషలేమా, చాలాసార్లు నిన్ను నా రెక్కల క్రింద దాచుకోవాలని పిలిస్తే మీరు రాలేదు. మీ ప్రాంతాలు మీకు పాడు దిబ్బలుగా మార్చబడతాయి. ఓ యెరూషలేమా, ప్రవక్తల్ని చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టి చంపుచు ఉండుదానా? చాలాసార్లు నేను నా రెక్కల క్రింద దాచుకోవాలని పిలిచాను, మీరు ఒక్కడు నా మాట వినలేదు. కన్నీళ్లు విడిచి, యెరూషలేము వైపు చూసి కన్నీళ్లు విడిచి నీ యొద్దకు పంపబడిన ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపావు. దేవుని హృదయం తరించిపోయింది, దేవుని హృదయం బద్దలైపోయింది. పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుతుంటే
ఆయన దుఃఖపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు. ఆ పట్టణాన్ని చూసి వాళ్ళ మీదకి వచ్చే కీడును బట్టి కన్నీళ్లు విడిచి ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. పంపబడిన ప్రవక్తలు హింసించే వాళ్ళు, దూషించే వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. దేవుని హృదయాన్ని కష్టపెట్టేటట్లుగా, దేవుని మనసుకు బాధను కలిగించే వాళ్ళుగా ఉన్నారు. నీలో విశ్వాసం విస్తరించాలి. ఎలా విస్తరిస్తుంది? దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు దేవునికి ఇష్టలు. ఎవరంటే ఇష్టలు? దేవునికి భక్తులు. భయభక్తి కలిగి జీవించే వాళ్ళు ఆయనకి ఇష్టలు. ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి. ఆయన మనల్ని విశ్వాస విషయంలో విస్తరింప చేయబోతున్నాడు. అత్యధికమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని మనకు దయచేయునుగాక. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొని స్థిరపరచుకునేంత విశ్వాసాన్ని దేవుడు మనలో విస్తరింప చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న విశ్వాసం ఒక రోజున ఈ లోకయాత్రను మనం ముగించుకొని పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ప్రవేశిస్తామన్నంత విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరు జీవించాలి. ఖచ్చితంగా దేవుడు తన సన్నిధికి తీసుకుని వెళ్తాడనే నమ్మకంతో జీవించాలి. గొప్ప గొప్ప పరిశుద్ధులకు తెలుసు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను నాకు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. ఓ దైవజనుడైతే సంఘస్థులందరినీ పిలిచాడంట. ఏంటయ్యా, సేవకుల్ని, బ్రాంచ్లో ఉన్న సేవకుల్ని, సంఘాన్నంతా పిలిపించాడంట. ఏంటని అడిగితే, నేను ఈ రోజున మధ్యాహ్నం 3:30 ప్రభు పిలుపునందుకొని నేను పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నా అని చెప్పాడంట అందరికీ. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంటండి. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు ఏంటని. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను ఈరోజు 3 గంటలకి దేవదూతలు నా కోసం వస్తారు, నన్ను తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తారని. ఖచ్చితంగా ఆయన చెప్పిన టయానికి వాళ్ళతో మాట్లాడుతూ స్తుతి చెల్లిస్తూ, యెహోవా కృప, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక, స్తుతి స్తోత్రం కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని దేవుని స్తుతిస్తూ ఆయన చెప్పిన టయానికి కరెక్ట్గా 3:30 అలాగే కన్ను మూసి విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. ఆయన చెప్పిన టైం. అయితే అక్కడ ఒక సేవకుడు లేడు, ఆయన వేరే చోట సేవ చేస్తూ ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనకు చూపించాడంట, పలానా పాస్టర్ గారిని దేవదూతల సమూహం దిగి వచ్చి ఆ పాస్టర్ గారిని పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళే సంగతి దేవుడు ఆయనకి దర్శనంలో చెప్పాడంటండి. ఆ పాస్టర్ గారు పరిగెత్తుకుంటా చర్చి దగ్గరికి వచ్చారంటే ఈ దర్శనం చెప్దామని వస్తే ఆ పాస్టర్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధులకు తెలుసు, వారి విశ్వాసాన్ని బట్టి వారు ఖచ్చితంగా చెప్పగలరు ప్రభు సన్నిధికి వెళ్తామని. మేరక గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నేను పరలోకానికి వెళ్తాను, నేను ప్రభు సన్నిధిలో ఉంటాను, ఆయన కుడిపార్శ్వం ముందు ఉంటాను, ఆయన సింహాసనం మీద కూర్చుంటాను, నేను ఇక ఉండను, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను అని చెప్పేవాళ్ళు. ఒకసారి ఉదయాన్నే లేచి, ఆ తోట ఉంది కదండి గోరంట్లలో, మందిరం ఎదురుగా ఒక గార్డెన్ ఉంటుంది కదండి, ఆ గార్డెన్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే అందరూ మేరక గారేనని ఎతుకుతూ ఉన్నారు రూమ్లో. ఎవరు తెలియకుండా ఉదయాన్నే వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అక్క అందరికీ భయం వేసింది, ఎట్టుపోయింది అక్క అని. చూస్తే గార్డెన్ దగ్గర ప్రార్థన చేస్తుంది. వెళ్ళిన తర్వాత కలిస్తే ఆమె చెప్పింది, ఇక నా జీవిత యాత్ర ఇంతటితో ముగించబడాలి, నేను పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, ప్రభు పిలుపునందుకునే మహిమలో చేర్చబడాలి. ఎందుకు అలా మాట్లాడతారు మీరంటే, లేదు లేదు లేదు, నా పరిచర్య, నా పరుగు నేను తుదముట్టించాను, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాను.
ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఉంటానని. ఆఖరిలో కూడా ఆమె నేను యేసుని చూసే సమయం బహుసమి అని పాట పాడారు. మేము అడిగాం, ఏంటక్క ఇలాంటి పాట పాడారు ఏంటంటే, ఇదే ఆఖరి పాట, నేను మరలా క్యాసెట్లో పాటలు పాడను, పరలోకంలో ప్రభుతోని పాటలు పాడతానని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మేమంతా ప్రార్థన చేసామండి. మేరక్క గారు పరలోక రాజ్యానికి ఆమె కోసం ఒక వెహికల్, ఒక వాహనం వచ్చింది. ఆ వాహనంలో ప్రభు ఆమెను తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిన సంగతి మా అందరికి దేవుడు దర్శనం చూపించాడు. నాకు దర్శనం చూపించాడు. మేరక్కను ప్రభు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిన సంగతి. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం చెప్దామని వచ్చేటప్పటికే అక్క సిక్ అయిపోయినారు ఫుల్గా. ఆ దర్శనం వచ్చిన 3 రోజులకి ప్రభు పిలుపునందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. విశ్వాస వీరులు వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్తామని తెలుసు. ఇంకా ఈ లోకంలో జీవించాలి, సంపాదించాలి, సాధించాలి, గొప్పవాళ్ళం అయిపోవాలి, ఏదేదో సాధించాలని కాదు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తుంటారు. అంత గొప్ప విశ్వాసం. దేవునికి ఇష్టలుగా బ్రతకండి, మిమ్మల్ని దేవుడు విశ్వాస విషయంలో విస్తరింపచేయునుగాక. మనలందరినీ కృప విషయంలో, విశ్వాస విషయంలో విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. శారమ్మను గురించి కూడా రాయబడింది. విశ్వాసమును బట్టి 29వ వాక్యం 11వ వాక్యం చదవండి. 11వ అధ్యాయం 11వ వాక్యం, ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యం. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి ప్రియ సహోదరులారా, ఎంతటి విశ్వాసం అంటే, పరిశుద్ధ స్త్రీలలో దేవుని పరిశుద్ధ స్త్రీలలో శారమ్మ పేరు, యజమానికి లోబడినటువంటి శారా అని పేరు రాసి ఉంటుంది. పరిశుద్ధ స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ యజమానుడాన్ని పిలిచి యజమానికి లోబడినటువంటి ఒక ప్రత్యేకత శారమ్మ తల్లిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికింది. అందుకని వయస్సు గతించిన గర్భము ధరించుటకు శక్తి పొందింది. ఎన్ని సంవత్సరాలప్పుడు ఇస్సాకుకు జన్మనిచ్చింది? 99 ఏళ్ళప్పుడు. డాక్టర్లు చెప్పవచ్చు ఇంకా పిల్లలు పుట్టరని. నీ విశ్వాసం మాత్రం ఉంచితే అద్భుతం చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్ని సాక్ష్యాలు వింటున్నామండి. పాస్టర్ గారు 22 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడండి అని చెప్తుంది ఒక ఆమె. 22 ఏళ్ళకి. విశ్వాసం మాత్రం ఎప్పుడు నేను విశ్వాసంలో వెనకడుగు వేయలేదు. విశ్వాసంతోనే ముందు కొనసాగించబడ్డ ప్రార్థన చేశాను. నా విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి నాలో విశ్వాసాన్ని వృద్ధి చేసి నాకు ఒక బహుమానం ఇచ్చాడు సర్వశక్తి గల దేవుడు అని ఎంతమంది సాక్ష్యాలు చెప్పట్లేదు? ప్రియ సహోదరులారా, పాత నిబంధన భక్తుల్లో ఉన్న విశ్వాసం, శారమ్మ ఆమె బలం, గర్భం ధరించడానికి శక్తి లేదు, బలం లేదు, అయినా సర్వశక్తి కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆ విధానాన్ని బట్టి సర్వశక్తి కలిగిన దేవుడు ఆమెను బలపరిచి శక్తినిచ్చి ఒక చక్కటి కుమారునికి జన్మనిచ్చేటట్టుగా దేవుడు ఆమెను బలపరిచాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం మాత్రం ఉంచండి. విశ్వాసంలో వృద్ధి పొందేటట్లుగా నడవండి. దేవునికి లోబడి జీవించండి. సర్వశక్తి కలిగిన దేవుడు మీ విశ్వాసమును వృద్ధి చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బలహీనులైన బలము ధరించేట్టుగా దేవుడు మిమ్మల్ని బలపరిచి
విశ్వాసంలో వృద్ధి చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించాడట. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎలాంటిదంటే, దేవుడు కుమారుని బలిచ్చేయమన్నాడు, బలిచ్చేదానికి తీసుకొని వెళ్తున్నాడు. ఎవరికి చెప్పలా, శారమ్మకు కూడా చెప్పలా, బలిచ్చేదానికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకే ఒక కుమారుడు, దేవుడు అతన్ని అడిగాడు బలిచ్చేయమని, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని బలిచ్చేయమని. అబ్రహాం ఏమాత్రం అవిశ్వాసాన్ని చూపలేదు, అనాలోచనకి చోటు ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు బలిచ్చేయాలంతే. ఏంటి అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే, మృతులను సైతం దేవుడు సజీవులుగా పిలుస్తాడు. నా కుమారుడు చనిపోయినా ఇస్సాకు అని పేరు పెట్టి పిలిస్తే తిరిగి లేస్తాడు ఇస్సాకు. అంతటి విశ్వాసం. చనిపోయిన నా కుమారుని బ్రతికిస్తాడని విశ్వాసం. అందుకని బలిచ్చేదానికి వెనకడుగు వేయలేదు. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గొప్ప విశ్వాసంతో బ్రతకాలి. అబ్రహాముకున్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో, ఆయనకున్న విశ్వాసం ప్రతి ఒక్కరిలో దేవుడు కలుగు చేయనుగాక. దేవుడు అడిగినప్పుడు తన కుమారుని అడిగినప్పుడు వెనకంజ వేయకుండా దేవుని కోసం బలిచ్చేదానికి వెళ్ళాడు. ఏంటి అబ్రహాము అంటే, చనిపోయిన నా కుమారుని మరలా తిరిగి దేవుడు బ్రతికిస్తాడనే విశ్వాసం నాలో ఉంది, అందుకని బలిచ్చేదానికి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడండి తన దాసులతో, నేను నా కుమారుడు యెహోవాకు బలి ఇచ్చి మరలా తిరిగి వస్తాం. దేవునికి బలిచ్చి మరలా వస్తామని చెప్తున్నాడు ముందే. ఇంకా పర్వతం మీదకే వెళ్ళలేదు. తన దాసులతో చెప్తున్నాడు, నేనును నా కుమారుడును దేవునికి మ్రొక్కి మరలా వస్తాం. దేవుడు బలిమ్మన్నాడు. కసాయుడు దేవుడు, కనికరం గలవాడు కాదు, కసాయుడు అయినా పిల్లల్నిచ్చి మరలా అడిగాడు రా. అసలు నేను దేవుని నమ్ముకున్నందుకే నాకు ఈ శిక్ష వచ్చినట్టుంది. దాసులారా నాకు భయంగా ఉంది, మీరు కూడా నాతో పాటు రండిరా అని పిలుచుకొని వెళ్ళాడండి. నాకు కొంచెం కలవరంగా ఉంది, భయంగా ఉంది, మీరందరూ రండిరా బాబు నాతో పాటు అని వెనక 10 మందిని వేసుకొని వెళ్ళాడండి. అక్కడ ఏం జరుగుతుందని ఎవరిని తనతో కూడా రానివ్వలేదు. తన పని వాళ్ళందరిని అక్కడ ఉంచి, మేము దేవునికి మొక్కి మరలా వస్తాం. కుమారుని బలిం అని దేవుడు చెప్తే మరలా వస్తామని చెప్తున్నాడు. ఆయనకి విశ్వాసం, నా కుమారుని మరలా దేవుడు నాకే అప్పగిస్తాడనే నమ్మకం. ఈ రోజున చాలామందికి అలాంటి విశ్వాసం లేదు. యెహోవా మిమ్ములను విశ్వాస విషయంలో విస్తరింపచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మనందరికి దయచేయునుగాక. హానోకులో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధ స్త్రీలలో శారమ్మ గారికి ఉన్న విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. అలాగే ఇశ్రాయేలు విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయారు. ఎర్ర సముద్రంలో పడి నడిచి వాళ్ళు అద్భుతంగా ఆరిన నేల మీద నడిచి అద్దరికి చేర్చబడ్డారు. అలాగే ఐగుప్తులు కూడా అలాగే చేయాలని సముద్రంలోకి వచ్చారు విశ్వాసం లేని వాళ్ళు. ఆ సంగతులు 11వ అధ్యాయం 29వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తుల లాగు చేయజూచి, ఐగుప్తుల్లో విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో నిలవడం వాళ్ళకి తెలీదు. ప్రార్థన చేసే అనుభవం లేదు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం లేదు, దేవునితో మాట్లాడే అనుభవాలు లేవు, వాక్యం వినే అనుభవం లేదు, ధ్యానించే అనుభవం లేదు, స్తుతి ప్రార్థన లేదు, సంఘంతో కలిసి ప్రార్థించే అనుభవాలు లేవు, ఏకాంతంగా దేవునితో మాట్లాడే అనుభవాలు లేవు. ఐగుప్తీయులకి. ఇశ్రాయేలీయులు విశ్వాస వీరులు,
వారిని నడిపించే దైవ సేవకులు విశ్వాస వీరులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారిని నడిపించే సేవకులు విశ్వాస వీరులు. మోషే విశ్వాస వీరుడు, దేవుని మాటకు లోబడి జీవించిన వాడు, దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థించేటువంటి దైవ భయం కలిగిన వ్యక్తి మోషే. విశ్వాస వీరుడైన మోషే నాయకుడిగా వాళ్ళతో ఉన్నాడు. విశ్వాస వీరుని వెంబడించే వాళ్ళు ఇశ్రాయేలీయులు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస వీరుడైన యెహోషువ నడిపించినప్పుడు ఆయన్ని వెంబడిస్తూ వచ్చారు. ప్రియ సహోదరులారా, ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళ ద్వారా దేవుడు సాహస కార్యాలు జరిగించబోతున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? విశ్వాసం విస్తరించిన మీ ద్వారా సాహస కార్యాలు జరుగునుగాక. సముద్రం పాయలైపోయినట్టుగా అనేక సమస్యలు విశ్వాస వీరుడిగా ఉన్న నీ ఎదుట నిలవకుండా యోర్దాను వెనక్కి మళ్ళీ పారిపోయినట్లుగా సమస్యలు నీ దరి చేరకుండా అవి వెనక్కి తిరిగి పారిపోవునుగాక. సముద్రం పాయలైనట్టుగా సమస్యలు నిన్ను విడిచిపోవునుగాక. భయానకమైన సమస్యలో నీవు ఉన్నావో విశ్వాసం మాత్రం ఉంచు, విశ్వాస వీరుడిగా జీవించు. పొడి నేల మీద ఇశ్రాయేలును నడిపించినట్టుగా దేవుడు నిన్ను నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు శక్తిని పొందుకుందువుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యంలో చేర్చబడుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరిలో విశ్వాసమును వృద్ధి చేయునుగాక, విస్తరింప చేయునుగాక. మూడోదిగా ఆ క్రీస్తు యొక్క ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. క్రీస్తు ప్రేమ మనలో విస్తరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ కొలవలేనిది, హద్దులు లేనిది. విస్తారమైన ప్రేమ చూపించాడు యేసయ్య మన పట్ల. అలాగే మన కోసం ఈ లోకానికి దిగివచ్చిన యేసయ్య, మనల్ని ప్రేమించిన యేసయ్య మన కోసం అర్పణగా, బలిగా తనను తాను అప్పగించుకున్నాడు. నిర్దోషమైన నిష్కలంకమైన సంఘముగా మనల్ని మార్చుటకు ఆయన తన శరీరాన్ని, తన ప్రాణాత్మ దేహాన్ని అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చదవండి. 5:27 ఎఫెసీ పత్రిక. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అట్టువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, ప్రైజ్ ది లార్డ్, సంఘమును దేవుడు ప్రేమించి, మనల్ని ప్రేమించిన దేవుడు మన కోసం ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు ప్రేమ ఎంతో విలువైంది, అది ఎంతో అమూల్యమైంది, అది హద్దులు లేనిది. ఆయన ప్రేమ మనందరిలో విస్తరించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన కోసం తనను తానే అప్పగించుకున్నటువంటి క్రీస్తు ప్రేమ, అంతటి ప్రేమ మనలో వృద్ధి చెందుతుండాలి, విస్తరిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అంటాడు పౌలు గారు 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనుక
అందరూ మృతి పొందిరనియు తమ కొరకు కాక మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం, యేసయ్య కొరకే మనం జీవించదముగాక. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది ఆయన కోసం జీవించాలని. క్రీస్తు ప్రేమ మాలో విస్తరించింది ఆయన ప్రేమను అనేకులకు చూపించి ఆయన వలె జీవించాలని. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది ఆయన సేవ చేయాలని, ఆయన కోసం జీవించాలని, ఆయన వలె బ్రతకాలని. అందరి కోసం మృతి పొందిన యేసయ్య తన పరిచర్యలో ప్రాణత్యాగం చేయాలని క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది కనుక నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు వేరు చేయలేడు. ఉపద్రవాలైన, హింసలైన, కష్టాలైన, కన్నీళ్ళైనా ఏది నన్ను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయదు. రోమీలకు రాసిన పత్రికలో మాటలు రాయబడి ఉంటాయి. 8వ అధ్యాయం 35వ వాక్యం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. వినండి జాగ్రత్తగా. క్రీస్తు ప్రేమ మనల్ని ఎడబాపుతుందా? వస్త్రహీనత అయినా, ఉపద్రవాలైనా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, కరువైనా, ఖడ్గమైనా ఏది క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేదు. నన్ను బలవంతం చేసిన ఆ క్రీస్తు ప్రేమ ఆయన కొరకు జీవించమని, ఆయన వలె జీవించమని, ఆయన సేవ చేయాలి అని. ఇప్పుడు ఆ ప్రేమ నుంచి నన్ను ఏదైనా వేరు చేస్తుందా? దేవుడు నన్ను ప్రేమించి తన పరిచర్య కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమ నుండి ఏదైనా నన్ను వేరు చేస్తుందా? ఉపద్రవాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కరువు వస్తుంది, ఖడ్గం, శ్రమ, కరువు, అన్నీ ఉన్నా ఏమి లేనంత కరువు. ఒకసారి అన్నీ ఉంటాయి, ఏమి లేనంత కరువు. అన్నీ ఉన్న తినేదానికి టైం ఉండదు, సమయం ఉండదు. కరువు వచ్చినట్టుగా అన్నీ ఉంటాయి, తినేంత సమయం ఉండదు. కరువు అయినా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఎంతమంది హింసించినా, ఎన్ని కరువులు వచ్చినా, బాధలు ఎన్ని వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవాలైనా, ఖడ్గమైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుతుందా? ఎంత ప్రేమ గల దేవుడు వచ్చినాడు మన దేవుడు. మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమను మనలో విస్తరింపచేయాలని కోరుకుంటున్నాడు. మీరు నిజంగా క్రీస్తు ప్రేమను మీరు సంపాదించుకుంటే ఆయన ప్రేమకి ఎవడు దూరం అయిపోడు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను. నీ కృపయే దాచి కాపాడేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయగలో. చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ
ఆసే నూతనమాయన మనుగడై మారు మలుపు తిరిగేనా మనుగడై మారు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయేను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా క్రీస్తు ప్రేమను సంపాదించిన వాళ్ళు ఆయన్ని కానీ ఆయన సన్నిధిని కానీ ఆయనతో ఉన్న సహవాసాన్ని కానీ విడిచి ఎక్కడికి వెళ్ళరు. సహవాసాన్ని విడిచిపోరు, దేవుని సన్నిధిని విడిచిపోరు, పరిచర్యను విడిచిపెట్టి పోరు. వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి, అర్థమవుతుందా? మందిరానికి వచ్చే వాళ్ళ మీద అలిగి, అర్థమవుతుంది మీకు? సేవకుల మీద అలగడం, విశ్వాసుల మీద అలగడం. కొంతమంది వాళ్ళ మీద వీళ్ళ మీద అలిగి పరిచర్యకు దూరం అవుతుంటారు, ప్రార్థనకి దూరం అవుతుంటారు, సహవాసానికి దూరం అవుతుంటారు. కొంతమందికి కరువు వచ్చిందనుకోండి మందిరాన్ని విడిచిపెడతారు. కొంతమందికి వస్త్రహీనత ఉందనుకోండి మందిరం విడిచిపెడతారు. కొంతమందికి ఉపద్రవాలు ఎక్కువైపోయాయనుకోండి దేవుణ్ణి దూషించి దేవుని విడిచిపెట్టి వెళ్తారు. ప్రియ సహోదరులారా, నువ్వు క్రీస్తు ప్రేమను చవి చూచిన వాడివైతే ఉపద్రవాలు నిన్ను ఆయన ప్రేమకు దూరం చేయవు. ఉపద్రవం వచ్చిందా రాని, కరువు వచ్చిందా రాని, వచ్చిన కరువు ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. ఖడ్గమా నన్ను ఏమి చేయదు, క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయదు. అపోస్తులకి కరువు, ఖడ్గం, వస్త్రహీనత, ఉపద్రవాలు ఎదురైన సేవ వదిలిపెట్టి వెళ్ళలేదు, పరిచర్యకు దూరం కాలేదు. క్రీస్తు ప్రేమ వారిలో సమృద్ధిగా విస్తరించింది. తలకిందులుగా సిలువ వేయబడేదానికైనా ఇష్టపడ్డారు, కానీ క్రీస్తు ప్రేమను విడిచి ఎప్పుడు దూరం అయిపోలేదు. చప్పలు కొడదాం గట్టిగా. ఎంత గొప్ప ప్రేమను సంపాదించుకున్నారో చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సొలొమితి తన ప్రియుని గురించి చెప్పేటప్పుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు, నా ప్రియుడు నన్ను విందుశాలకు తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రాణప్రియుడు నన్ను విందుశాలకు తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమని ధ్వజముగా ఎత్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప ప్రాణప్రియుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నామో తెలుసండి. ఆయన విందుశాలకు తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమను ధ్వజంగా ఎత్తి, ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కూర్చోబెట్టి, టేబుల్ ఒకటేసి కూర్చోబెట్టి భోజనం తీసుకొని వచ్చి దగ్గరుండి ఏం చేస్తారండి? ఇదిగో అన్నయ్య ఇది తిను, ఇది చాలా టేస్ట్గా వండాను అన్నయ్య, ఇది తిను కొంచెం నెమ్మదిగా తిను అన్నయ్య, స్పీడ్గా ఎందుకు తింటావు, ప్రశాంతంగా నీకు ఏ ఇబ్బంది లేదు, ఇదిగో ఇవన్నీ మీకోసం సిద్ధపరిచాను బ్రదర్, మీరేం కంగారు పడదు, తొందరపడదు, ప్రశాంతంగా కడుపు నిండా తిని సేవ చేయాలి మీరు అని ప్రేమను ధ్వజంగా ఎత్తడం అంటే ప్రేమగా మాట్లాడి వాళ్ళు సిద్ధపరిచిన భోజనాలన్నీ విందుశాలలో వడ్డించడం అన్నమాట. చపలు కొడదామా గట్టిగా? మనల్ని విందుశాలకు తీసుకొని వెళ్తాడు. ఆయన మనతో ఉండి మనం ఆయనతో కూర్చొని భోంచేసేటట్లుగా. నేనును మీరును నా తండ్రి సన్నిధిలో మనమందరం విందుశాలలో ఆ దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో మనం పాలు పొందబోతున్నాం. మనల్ని విందుశాలకు ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ప్రేమని వర్షంలాగా మన మీద కుమ్మరిస్తాడు. మనుషులు అలా కాదు, పెట్టినంతసేపు పెట్టి ఏం చేస్తారో తెలుసా?
తిని సావు అంటారు. ఏమంటారండి? పెట్టి తిని సావమంటారు. ఒక ఆమె ఏం చేసిందో తెలుసండి, నాకు అన్నం పెట్టి కూటానికి వెళ్తే కూటం అయిన తర్వాత అన్నం పెట్టి, ఆమె 3 ఆడపిల్లలట, మగపిల్లలు, అయ్యా నువ్వే నా కుమారుడు అయ్యా, నేను సేవకుడు అని అనుకోవట్లేదయ్యా, నేను నా కుమారునిగా భావిస్తున్నాను బాబు, నేను తల్లి లాంటి దాన్ని అనుకో, నువ్వు నా కుమారుడు అని నేను అనుకుంటున్నా అని వడ్డించి తిన్నా, ఫుల్గా తిన్నా. ఆమె ప్రేమగా మాట్లాడుతూ ప్రేమని ధ్వజంగా ఎత్తి భోజనం పెడితే శుభ్రంగా తిన్నానండి. తిన్న అరటి ఆకుంటుంది కండి, ఇస్తరాకు, అది ఇలా మడవాలంట. నేనేం చేసేదాన్ని, ఇలా మడిచా తిన్నంతసేపు తిని. నాకు తెలీదు, ఒక్కసారి సూప్ మారిపోయింది, మొహంలో కవలికలు మారిపోయినాయి. ఎర్రి కోపంతో, బాగానే తిన్నావుగా, మేము అక్కర్లేదు అన్నట్టుగా ఆకు ఇలా మడిచావేంటి అన్నది. ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అంతసేపు తిన్న ఆహారం నాకు వంట పట్టలేక ఆ ప్రక్కన ఆయన సంఘ పెద్దని పిలిచా, ఏం జరిగింది, వాట్ ప్రాబ్లం, అసలు ఏంటి సమస్య అన్న, ఏంటి ఆమె అంత కోప్పడుతుంది, ఏం జరిగింది అన్నయ్య? ఏం లేదు అన్నయ్య అన్నాడు ఆయన. ఏంటో చెప్పంటే, ఇస్తరాకి ఇలా మడవాలంటానయ్యా, నువ్వు నాకు అక్కర్లేదు అన్నట్టుగా అలా మడిచావంటాని. తిక్కల దానిలా ఉంది, ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ అవ్వడం ఏంటి? లేదన్నా కొన్ని అలవాట్లు అలా ఉంటాయి, అలా చేయకూడదు, వాళ్ళకి నచ్చదు ఇలా చేస్తేనే. ఆమెకు నచ్చకపోతే నేనేం చేయను రా బాబు. అప్పటి నుంచి ఎవరైనా ఇస్తరాకులో పెడతారు, దండం పెడుతున్నారు, వద్దమ్మ ప్లేట్లో పెట్టండి, ఎటు మరి చేస్తే ఏ తంట వస్తుందండి. మరి అర్థమవుతుందా మీకు? ఎటు మడిస్తే ఏ తంట వస్తుందని చెప్పి అలాంటి చిన్న చిన్న సెంటిమెంట్స్ కొంతమందికి. మన దేవుడు అలా కాదు. విందుశాలకు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ఆయన ప్రక్కన మనల్ని కూర్చోబెట్టుకొని ఏం చేస్తాడండి, ఆయనతో మనం కలిసి భుజించేటట్లుగా చేస్తాడు. అది మన ప్రాణప్రియుడైన యేసయ్య చేసే పని. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెట్టినంతసేపు వండి తినేటప్పుడు మాత్రం వడ్డించేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, ప్రేమ చూపించరు. ఇది వేసుకొని తినేలోపు ఆ పాత్ర అక్కడ ఉండదు, ఎడిపోయింటుందో పోయింటుంది. తినేవారు సరిగా. మన ప్రియుడైన యేసయ్య అలా కాదు. మనల్ని గొర్రెపిల్ల పెళ్ళి విందుకు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రేమను ధ్వజముగా ఎత్తి ఆయనతో కలిసి పూజించేటట్టుగా చేసేవాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసయ్య ప్రేమకి అవధులు లేవు. అగాధ సముద్ర జలములైనా ఆయన ప్రేమని ఆర్పజాలవు. సముద్ర జలాలు వచ్చి ఆయన ప్రేమ మీద పడిన ఆయన ప్రేమని ఆర్పలేవనట. అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను ఆర్పజాలవుగా. అగాధ సముద్ర, ఏది క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయదు. అలాంటి ప్రేమ కలిగి మనం జీవిద్దాం. క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, ఉప్పొంగదు, కీడు చేయదు. క్రీస్తు ప్రేమ నీలో విస్తరిస్తే ఎవరికి కీడు చేయవు. ఎవరికైనా కీడు తలపెడుతున్నట్టే క్రీస్తు ప్రేమ నీలో లేదని అర్థం. ఎవరినైనా నువ్వు దూషిస్తూ, హింసిస్తూ, హాని చేస్తూ కీడు తలపెడుతున్నట్టు నీలో క్రీస్తు ప్రేమ లేదు, లోక ప్రేమ నీలో ఉంది. యేసుప్రభు మాట చెప్తాడు, చదవండి మత్తయి సువార్త. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోయిందని ఉంటుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయింది. ఏం విస్తరిస్తుంది? చెప్పాలందరు గట్టిగా. క్రీస్తు ప్రేమ చల్లారడానికి కారణం అక్రమాలు, అన్యాయాలు. క్రీస్తు ప్రేమ లేదు అన్న. ఇంతకుముందు ఈ బ్రదర్ బాగుండేవాడన్నా, ఇంతకుముందు ఈమె బాగానే ఉండేదన్నా, ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయిందంటే అక్రమం విస్తరించింది. ఏం విస్తరించింది? అందుకని ప్రేమ చూపడం లేదు. ఇంతకుముందులాగా అసహించుకోవడం, దూషించడం,
కీడు చేయడం. క్రీస్తు ప్రేమ లేదు. ప్రియ సహోదరులారా, మీ అందరిలో, మనందరిలో క్రీస్తు ప్రేమ విస్తరించునుగాక. కీడు చేయనటువంటి క్రీస్తు ప్రేమ. ఒకడు కీడు తలపెట్టాడంటే వాడిలో దేవుని ప్రేమ లేదని అర్థం. ఏం లేదని గట్టిగా చెప్పాలి. చూడండి, దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు కీడు చేయరు. యోసేపు తన సహోదరులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన తమ్ముడు ఎవరు? యోసేపు తమ్ముడు ఎవరు? బెన్యామిన్. యోసేపు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చిందట. ఆదికాండం 43వ అధ్యాయం 30వ వాక్యం. 43:30. తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడంట. ఆయన ఏడుపుల శబ్దం ఫరోకి వినబడిందంట. తన తమ్ముడిని చూసిన వెంటనే ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఏడ్చుటకు ఎక్కడ స్థలం ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లోపలి గదిలోనికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చేశాడండి. ప్రేమ మనలో విస్తరిస్తే అలాగే ఉంటుంది. తన సహోదరుల మీద ప్రేమ పొర్లి వచ్చింది, పొంగి పొర్లింది. దుర్మార్గులు నాకు కీడు చేశారు, వీళ్ళకి కీడు చేయాలి, భలే దొరికారు ఇప్పుడు అందరూ అన్నయ్యలు, నన్ను కొట్టి పశువు నమ్మినట్టు అమ్మారు, రండి మీ సంగతి చెప్తానని చెరసాల్లో వేసి కొట్టాడండి యోసేపు. కన్నీళ్ళు విడిచాడు, ఏడ్చాడు తన సహోదరులు చూసి. మీ నాన్నగారు క్షేమంగానే ఉన్నారా? అయ్యా మా నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. కన్నీళ్ళు విడిచి ఏడ్చాడు. ఆ తర్వాత ఇంకా ఆయన తట్టుకోలేక దగ్గరికి వచ్చి, సహోదరులారా, నేను మీ సహోదరుడైన యోసేపుని. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. నేను దేవుని యందు భయం కలిగిన వాడిని, మీకు ఏ కీడు చేయను, మీరు మీ పిల్లలు అందరూ తిరిగి వచ్చేయండి, నా దగ్గరికి వచ్చేయండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా, వచ్చేసేయండి, భయపడద్దు, నేను కీడు చేసేవాడిని కాదు. క్రీస్తు ప్రేమ సమృద్ధిగా నింపుకున్న వ్యక్తి యోసేపు. దేవుని ప్రేమ సమృద్ధిగా హృదయంలో నింపుకున్న వ్యక్తి. దేవుని ప్రేమ ఆయనలో విస్తరించే కొలది తన సహోదరులని ప్రేమించాడు. కీడు చేసే ప్రేమను సంపాదించుకున్నావా? అక్రమం విస్తరిస్తేనే క్రీస్తు ప్రేమ చల్లారిపోతుంది. నువ్వు ఇతరులను ప్రేమించట్లేదంటే ఏదో అక్రమంలో ఉన్నావు, క్రమం తప్పి ప్రవర్తిస్తున్నావు అని అర్థం. సేవకుల్ని ప్రేమించట్లేదంటే ఏదో క్రమం తప్పి ఉన్నావని. సంఘాన్ని ప్రేమించట్లేదు, దేవుని ప్రేమించట్లేదంటే ఎక్కడో తప్పు చేసావు, క్రమం తప్పావు, ఎక్కడో నియమం తప్పి ప్రవర్తిస్తున్నావు. క్రమం తప్పావు కనుకనే నీవు కీడు చేసి అలవాటు చేసుకున్నావు. క్రీస్తు ప్రేమ నీలో చల్లారిపోయింది అక్రమం విస్తరించడం ద్వారా. ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమ నువ్వు చూపలేకపోతున్నంటే అక్రమం చేస్తున్నావు అని అర్థం. అక్రమం విస్తరిస్తుందా నీలో? క్రీస్తు ప్రేమ తగ్గిపోతుందని. క్రీస్తు ప్రేమ నీలో పెంపొందించబడుతూ విస్తరిస్తుందా? అక్రమం తగ్గిపోతుందని అర్థం. ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు, ప్రేమ విస్తరించింది. యాకోబు రాహేలును ప్రేమించాడు, ప్రేమ విస్తరించింది. అందుకని దేవుడు అత్యధికముగా వారిని ఆశీర్వదించి గొప్ప చేశాడు. యోసేపుకి తన సహోదరుల మీద ప్రేమ పొంగి పొర్లింది. అన్యుల దేశంలో గొప్ప అధికారిగా మార్చబడ్డాడు యోసేపు. ఎందుకని దరిద్రతని శాపాన్ని నువ్వు అనుభవిస్తున్నావు? ఎందుకు కన్నీళ్ళని అనుభవిస్తున్నావు? కన్నీళ్ళ అన్నపానాలకు ఎందుకు జీవిస్తున్నావు? ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరిస్తుంది. నువ్వు గొప్పవాడు ఎందుకు అవ్వలేకపోతున్నావు?
ప్రేమించలేని ఒక దురవస్థ, దురలవాటు, అక్రమం, భార్యని ప్రేమించలేని ఒక భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి క్రమం తప్పి ప్రవర్తించడం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం. సహోదరుల పట్ల ఎందుకు ప్రేమ లేదు? కన్నవారి పట్ల ఎందుకు ప్రేమ లేదు? ఇతరుల పట్ల ఎందుకు క్రీస్తు ప్రేమని చూపించలేకపోతున్నావు? ఎందుకని తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు? యాకోబు ఏశావు తీసుకొని వచ్చినటువంటి, వేటాడి తీసుకొచ్చినటువంటి మాంసాన్ని తిని అతన్ని ప్రేమించాడనే మాట ఉంది బైబిల్లో. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటాడిన మాంసం తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ప్రైజ్ ద లార్డ్. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ప్రేమించే తల్లిదండ్రులాగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మనల్ని ఎప్పుడు దేంట్లో నుంచి వేరు చేయకుండా స్థిరపరచబడును గాక. యేసయ్య ప్రేమ ఎప్పటికీ మారదు. నేను ఈ ప్రసంగం అంతా రాసుకొని ప్రార్థన చేసుకుంటూ అంటే మందిరంలో పాట పాడుతాను రక్కోళ్ళు. యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు, మారదు, మారదు. ప్రేమ, ప్రేమ, నా ప్రభుని ప్రేమ మారునా కాలం. నా ప్రభుని ప్రేమ మారునా కాలం. మారిన తల్లి వలె తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. తల్లి వలె తన కౌగిటిలో ఉంచుకొని నన్ను పెంచెనుగా. శత్రువగు అపవాది తంత్రమును ఎదురిల్చుటకు శక్తిను సంగెను మారదు. అందరూ పాడండి. ప్రేమ, 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 నా ప్రభుని ప్రేమ మారునా కాలం. మారిన నా ప్రభుని ప్రేమ మారునా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళంతా ఉపవాస ప్రార్థన చేసుకుని వచ్చి వాయించాలి. మీరు ఈ సంగీతం వినసొంపుగా ఉండాలి. అర్థమవుతుందా? వచ్చే ఆదివారం మీరంతా ఉపవాసం ఉండి వాయించండి. తిని వస్తే మాత్రం వాయించొద్దు, కూర్చోండి అందరు లాగిపోయి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన చేసుకుని కృప పొందుకొని వాయించండి, బాగుంటుంది. ఏడాడో తిరిగి వచ్చి ఫుల్గా తిని ఇక్కడ జనాలు చెవులో సీసం పోసినట్టుగా ఉండకూడదురా. మధురమైన సంగీతం మధురంగా ఉండాలి చెవులకి. సంగీతం ఏదో వాయించామా వెళ్ళామా, పాటలు కూడా బాగాలేకపోతున్నాను ఈ దెబ్బకి. మరి అయ్యా ఉపవాసాలు ఉండరండి బాబు. ఎప్పుడన్నా మీరు వాయించాలనుకుంటే ఒక పూట ఉపవాస ప్రార్థన చేసుకోరండి. పాడండి అందరూ. ప్రేమ, నా ప్రభుని ప్రేమ కాలం. మారిన నా ప్రభుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మా చర్చిలో పిల్లల కోసం బాగా ప్రార్థన చేయండి. వాళ్ళు వాయిద్యాలు వాయిస్తుంటే పరలోకంలో దేవదూతలు కూడా దిగి రావాలి యేసు నామములో, వచ్చి మనతో కలిసి ఆరాధన చేయాలి. చేస్తారా ప్రార్థన? వాయిద్యాలు వాయించే వాళ్ళ కోసం. మీకోసం మీరే ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, ఇంకా వాళ్ళ కోసం ఏం చేస్తారండి? ప్రార్థన చేయండి చక్కగా. దేవుని సన్నిధిలో మీ పిల్లలు వాడబడాలి. ఈ పిల్లలకి దేవుడు అధికమైన కృపనిచ్చి రాబోయే కాలం అత్యధికంగా ఆయన పరిచయంలో
వాయిద్యాలు వాయించే బిడ్డల్ని బలపరిచి వాడుకొనుగాక. ఏమనుకోబాకండి, మీరు కృప పొందాలని చెప్తున్న ఈ విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులని ప్రేమించాలి. అప్పుడే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. యోసేపు అంత గొప్ప చేసి మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. యాకోబుకి ఇచ్చినన్ని వాగ్దానాలు మీ జీవితంలో అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరులను ప్రేమించండి, తల్లిదండ్రులారా పిల్లల్ని ప్రేమించండి, భార్య అయితే భర్తను ప్రేమించండి, భర్త అయితే భార్యని ప్రేమించండి. యేసయ్య మనల్ని ప్రేమించినట్టుగా క్రీస్తు ప్రేమ మీలో విస్తరించునుగాక. 3 విషయాలు నేను చెప్పాను. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నా హృదయం బద్దలైపోయిందండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడని, మనల్ని ఎంతగా ప్రేమించాడంటే యేసయ్య మన కోసం ప్రాణాన్ని ఇచ్చేంతగా. అదే ప్రేమ అంటే. నువ్వు నన్ను ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోస్తానంటే అవన్నీ ఉత్తితి ప్రేమలు. అర్థమవుతుందండి? అవన్నీ నమ్మశక్యంగాని ప్రేమలు అవి. యేసయ్య ప్రేమ వేరు, దానికి అవధులు లేవు. అమర్యాదగా నడవండి యేసు ప్రేమ. ప్రియ సహోదరులారా, ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మును కృప విషయంలో మనల్ని విస్తరింపచేయునుగాక, విశ్వాస విషయంలో మనల్ని విస్తరింపచేయునుగాక, ప్రేమలో మనల్ని ఆయన విస్తరింపచేయునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. కృపని మనలో విస్తరింపజేసిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. విశ్వాసాన్ని మనలో విస్తరింపజేసిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. క్రీస్తు ప్రేమ మనలో విస్తరింపజేసిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. సహోదరుని తల్లిదండ్రులను ప్రేమించే మనస్సుని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెప్పండి. భర్త అయితే భార్యను, భార్య అయితే భర్తను ప్రేమించేటట్లుగా క్రీస్తు ప్రేమ వారిలో విస్తరింపజేసిన దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమ కలిగి నడుచుకునే వాళ్ళందరినీ, యాకోబుని, ఇస్సాకును, యాకోబును, యోసేపును ఎలా ఆశీర్వదించి అభివృద్ధి చేశాడో అలాగే మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేసిన త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఈ యొక్క మా సంవత్సరంలో మొట్టమొదటి యొక్క పునరుద్ధరణ ఆరాధనను ఆశీర్వాదకరంగా నాయన ఉదయకాలం నుండి ఈ సమయం వరకు నడిపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవా, మీకు వందనాలు ప్రభువా. ఒక్కొక్క దినమునైనా అయ్యా నీ జ్ఞాపకాల్లో మమ్మల్ని నిలబెట్టుకొని తండ్రి ఈ దిన వరకు సజీవ లెక్కలో నిలిపి తండ్రి నీ సముఖానికి సన్నిధికి నడిపించారు తండ్రి. అయోగ్యులమైన మేము అయ్యా నీ సన్నిధిలో నిలుచుటకు యోగ్యత లేనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రేమ చేత పిలుచుకున్నారు తండ్రి. స్తోత్రం. ఈ ఆరాధనలో పాడి మీ నామాన్ని స్తుతించేటట్లుగా కృప చూపినందుకే నాయనా స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా, అనేక విషయాల కొరకు ప్రార్థించేటట్లుగా సహాయం చేశారు. మా ప్రార్థనలన్నీ కూడా మీ సముఖానికి చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, మందిరం పట్ల నాయన సేవకులు, విశ్వాసుల పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. మందిరంకున్న కొరతలన్నిటిని కూడా తీర్చేబడాలి తండ్రి. స్తోత్రము నాయన. కావాల్సిన ఆర్థిక సహాయం నీ యొక్క ధననిధిలో నుండి, నీ మహిమైశ్వర్యములో నుండి నాయన మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో అయ్యా ప్రార్థించి ఉంటుండగా మీరు సహాయం చేయబోతున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. యేసయ్య ఆత్మ ఆరాధనలో మీరు నాయన మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి యేసయ్య మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు నాయన. యేసయ్య ఈ సంవత్సరంలో మీరు మాకు ఇచ్చినటువంటి అయ్యా వాగ్దానాన్ని మరొకసారిగా మేము నాయన అయ్యా
వాగ్దాన సందేశాన్ని నాయన జ్ఞాపకం చేసుకునేటట్లుగా, వినేటట్లుగా మీరు చూపిన ఈ దయ కొరకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మీరు యేసయ్యా మీ కటాక్షాన్ని నాయన మా పట్ల చూపి తండ్రి అయ్యా, సంతానాన్ని మీరు కలగజేసి యేసయ్యా అలాగే నాయన స్తోత్ర విస్తరింపజేస్తానని తండ్రి మీరు మాతో చేసినటువంటి నిబంధనను ప్రభువా అయ్యా స్థాపిస్తానని నాయన వాగ్దానం అయ్యా మా మినిస్ట్రీకి మీరు చేసినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సంవత్సరంలో విస్తరణ మీరు కలగజేసే దేవుడు అని అయ్యా మరొకసారిగా నాయన మీరు నాయన బలమైనటువంటి నీ వాక్కులను తండ్రి అయ్యా మీరు అందించినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా అయ్యా స్తోత్రము, సంతానాన్ని విస్తరింప చేస్తానని తండ్రి, ఆస్తిని అలాగే ప్రభువా నీకు స్తోత్రమునైనా అద్భుతాలను విస్తరింప చేస్తానని తండ్రి నాయన మీకు స్తోత్రం, సంఘాలను విస్తరింప చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ దినాన ప్రభువా అయ్యా మన ప్రభు అయిన అయ్యా యేసుక్రీస్తు కృప తండ్రి అలాగే ప్రభువా స్తోత్రము నాయన విశ్వాసముతో కూడినటువంటి ప్రేమ అయ్యా అత్యధికముగా విస్తరింప చేస్తానని తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. యేసయ్యా మీకు స్తోత్రము నాయన, కృప కలిగిన దేవుడు యేసయ్యా, మీ కృప నాయన భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉన్నదో అంతటి ఉన్నతమైన నాయన ఆకాశము కంటే ఎత్తైనది తండ్రి మీ కృప అయ్యా. మీ కృపను వర్ణించలేము తండ్రి. స్తోత్ర కృప ద్వారా గొప్ప కార్యాలు మా పితరుల జీవితాల్లో మీరు జరిగించారు తండ్రి. కృపను బట్టి తండ్రి మా పితరులైన ఇశ్రాయేలీలను ప్రభువా కృప చేతనే తోడుకొని వచ్చి నడిపించారని మాట్లాడుతూ వచ్చారయ్యా. కృప వలన తండ్రి స్తోత్రమునైనా అయ్యా పౌలుని నడిపించినట్లుగా తనకు సేవా పరిచర్యలో సహాయం చేసినట్లుగా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రమునైనా అయ్యా యోనాని కూడా ప్రభువా స్తోత్రమునైనా మీరు రక్షించి కాపాడి నాయన అగాధములో నుండి అగాధ కూపములో నుండి అయ్యా మీరు నాయన మరలా భూమిపైకి వచ్చేటట్లుగా మీరు సహాయం చేశారు, మీ పరిచర్యలో వాడుకున్నారు తండ్రి. మీ కృప మా అందరికీ కావాలి యేసయ్యా. మీ కృప చేత మా అందరినీ నింపండి తండ్రి. కృప చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. స్తోత్రము నాయన మా బలహీనతలన్నీ కూడా తొలగించబడేటట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. కృప చేతనే మేము బలవంతులుగా మార్చబడేటట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా మీ కృప మా అందరి పట్ల, సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల విస్తరించబడేటట్లుగా సహాయం చేయండి తండ్రి. అలాగే యేసయ్యా విశ్వాసములో విస్తరించబడాలని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రమునైనా అయ్యా స్తోత్రం అయ్యా ప్రార్థించే వారికి తండ్రి అలాగే వాక్యాన్ని విని ధ్యానించి తండ్రి అయ్యా వాక్యాన్ని చదివే వారికి నైనా మీరు కృపను విస్తరింప చేసే దేవుడవని నైనా మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా విశ్వాసము కానిది పాపమని ఎవరైతే విశ్వాసములో నడిపించబడతారో తప్పకుండా తండ్రి స్తోత్రమునైనా అయ్యా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయగలిగిన దేవుడు నాయన. మా పితరులు విశ్వాసాన్ని బట్టి తండ్రి స్తోత్రమునైనా యేసయ్యా మరణము రుచి చూడకుండా తండ్రి హానోకు అయ్యా కొనిపోబడినట్లుగాను అబ్రహామునైనా విశ్వాసాన్ని బట్టి తండ్రి స్తోత్రమునైనా యేసయ్యా స్తోత్రమునైనా అయ్యా కుమారుని పొందుకున్నట్లుగా తండ్రి విశ్వాసాన్ని శారా కూడా ప్రభు విశ్వాసాన్ని బట్టి అయ్యా స్తోత్ర మృతతుల్యమైనటువంటి ఆ గర్భములో నుండి తండ్రి అయ్యా సంతానాన్ని పొందుకున్నట్లుగా మీరు నాయన మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రమునైనా భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం మీకు ఇష్టులని తండ్రి. స్తోత్రమునైనా విశ్వాసము మాలో ఉన్నట్లయితే మేము మీకు ఇష్టలుగా మేము నాయన జీవించగలుగుతామని తెలియపరిచారయ్యా. అయ్యా స్తోత్రమునైనా మా అందరిలో అయ్యా మీరు విశ్వాసాన్ని పెంపొందింప చేయమని వేడుకుంటున్నాము నాయనా. విశ్వాసములో స్థిరులుగా ఉండేటట్లుగా, కదలని వారిగా ఉండేటట్లుగా కృప దయచేయండి తండ్రి. అయ్యా విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించి మీ వైపే చూస్తూ ఈ యొక్క పందెపు రంగంలో ఓపికతో మేమందరము కూడా ముందుకు సాగేటట్లుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రమునైనా మీ ప్రేమలో అయ్యా విస్తరించాలని నైనా తెలియపరిచారు తండ్రి. స్తోత్రమునైనా మీ ప్రేమ అమూల్యమైనది తండ్రి. అయ్యా మీ ప్రేమ లోతు ఎత్తు ఎవడెల్పు మేము కొలవలేము యేసయ్యా. అట్టి ప్రేమ చేత
మమ్మలను ప్రభువా మీరు అయ్యా నాయన ఏర్పరచుకున్నారు తండ్రి. స్తోత్రమునైనా అయ్యా సంఘాన్ని మీరు ప్రేమించి దాని కొరకు మీరు అప్పగించుకున్నారు యేసయ్యా. స్తోత్రమునైనా ఆ ప్రేమ మా అందరిలో అయ్యా కుమ్మరించబడేటట్లుగా సహాయం చేయండి. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా శ్రమ, బాధ, హింసనైనా, వస్త్రహీనత, అయ్యా ఉపద్రవం ఏదైనా ఎడబాపలేవని నాయన మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. అయ్యా అవును తండ్రి, శ్రమ వచ్చినా బాధ వచ్చినా మీ ప్రేమలో మేమందరం కూడా నిలిచి నీ ప్రేమలోనైనా అయ్యా జీవించేటట్లుగా సహాయం చేయండి అయ్యా. మీ ప్రేమ మేము పొందుకొని మేము కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపగలిగేటట్లుగా కృప దయచేయండి నైనా. అయ్యా బిడ్డల పట్ల తల్లిదండ్రులు, అయ్యా బిడ్డల తల్లిదండ్రుల పట్లనైనా, సేవకులు మేమునైనా విశ్వాసుల పట్ల, విశ్వాసులు మా పట్ల ప్రేమ చూపుకునేటట్లుగా అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాం. విత్తబడినని మాటలన్నీ కూడా మా అందరి హృదయాలలో మీరు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం. నీ దాసుని కూడా బలపరిచి వాడుకున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ పరిచర్యలో ఘనమైన పాత్రగాను విలువైన సాధనముగా వాడుకో తండ్రి. మా ముందు ఉంచబడిన బలారాధన కూడా ఆశీర్వదించండి ప్రభు. అయ్యా యోగ్యత కలిగి మేము చేయి వేయాలి తండ్రి. స్తోత్రం అయ్యా. మీ శరీరం, మీ రక్తం మా ప్రాణాత్మ దేహాలకు ఆరోగ్యంగా మార్చి ఈ మాసం, ఈ సంవత్సరం అంతా కూడా బ్రతుకు దినములన్నిటి కూడా శక్తితో నడిపించమని వేడుకుంటున్నాం. రాజుగా మీరు రానయ్యుంటుండగా తండ్రి అయ్యా విస్తరింపే చేసే దేవా అయ్యా స్తోత్రం. మీ యొక్క ప్రేమలో, విశ్వాసములో తండ్రి, కృపలో మేమందరం విస్తరించి మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనే ధన్యత మా అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.